ధురంధర్ 2 సినిమా వచ్చిన తర్వాత అసలు ఏంటో అర్థం కావట్లేదు. బాలీవుడ్ నుంచి వచ్చింది, అంటే స్ట్రైట్ బాలీవుడ్ నుంచి వచ్చింది. ఆ తర్వాత తర్జమా అయింది మన అన్ని భాషలలో. చూసుకున్నట్టయితే ఎందుకు బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ సైలెంట్గా ఉంది, ఒక్క కామెంట్ చేయలేదు, ఒక ట్వీట్ పెట్టలేదు. మన తెలుగు హీరోలు అందరూ ఏమో అల్లు అర్జున్, దేవరకొండ, వీళ్ళందరూ, మహేష్ బాబు గారు కూడా అందరూ పెట్టారు ట్వీట్. మరి ఆ ఇండస్ట్రీ నుంచి ఎందుకు రాలేదు? అండ్ దీని మీద ప్రకాష్ రాజ్ గారు కామెంట్ చేస్తారు, ఏంటంటారు? రణ్వీర్ సింగ్ ఒక మంచి సినిమా చేశాడు. ఆ సినిమా ప్రజల్లోకి వెళ్ళింది, జనాలకైతే బాగా నచ్చింది, సినీ అభిమానులకు నచ్చింది, సాధారణ ప్రేక్షకులకు నచ్చింది. అసలు సినిమాలు అంటే ఏంటో తెలియనోడు కూడా అదేదో అంట కదా అని చూసి వాళ్ళకి నచ్చింది. పీపుల్ ఆర్ హ్యాపీ, దే ఆర్ ఎంజాయింగ్. అండ్ వేరే వేరే భాషల్లో రిలీజ్ అయితే ఎలా చూడాలా అని చెప్పి ఇతర భాష వాళ్ళు, రాష్ట్రాల వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. ఇట్లాంటి టైంలో కొంతమంది సెలబ్రిటీలు, ఇప్పుడు అల్లు అర్జున్ కానీ, విజయ్ దేవరకొండ కానీ, ఇంకెవరైనా కానీ, మహేష్ బాబు కానీ, హూఎవర్, వాళ్ళందరూ సినిమా చూసి బాగుంది అని చెప్పారు. ఇప్పుడు సినిమా చూసిన తర్వాత అది బాగుంది అని చెప్పడం నేరమా? ఎవరి అభిప్రాయం వాళ్ళది. అల్లు అర్జున్ చెప్పారు, మహేష్ బాబు చెప్పారు, మరి ప్రభాస్ ఎందుకు చెప్పలేదు, శర్వానంద్ ఎందుకు చెప్పలేదు, నాని ఎందుకు చెప్పలేదు? మరి కొట్లాడండి ఇక్కడ కూడా, అడవిశేష్ ఎందుకు చెప్పలేదు, రామ్ చరణ్ ఎందుకు చెప్పలేదు, చిరంజీవి గారు ఎందుకు చెప్పలేదు, బాలకృష్ణ ఎందుకు చెప్పలేదు, వెంకటేష్ అని చెప్పలేదు? అదో గొడవ. సరే పోనీ వాళ్ళు చూడలేదు ఏదో అనుకోవచ్చు. నెక్స్ట్ మరి ఎందుకు చూడలేదు, ఇంతమంది చూసినప్పుడు మీరు ఎందుకు చూడలేదు, అదో గొడవ. సరే అందరూ చెప్పారు, అదేంటి అయినా ఇది బాలీవుడ్ సినిమా కదా, బాలీవుడ్ వాళ్ళు ఎందుకు చెప్పట్లేదు? సరే పోనీ బాలీవుడ్ వాళ్ళు కూడా చెప్పారే అనుకుందాం. ఇది పాన్ ఇండియా సినిమా కదా, పాన్ ఇండియాలో వేరే రాష్ట్రాలు ఎందుకు చెప్పట్లేదు? కమల్ హాసన్ ఎందుకు ప్రదర్శించలేదు, రజనీకాంత్ గారు ఎందుకు చెప్పట్లేదు, ఇటువైపు వీళ్ళు ఎందుకు స్పందించట్లేదు, కిచ్చా సుదీప్ చెప్పట్లేదు, సూర్య చెప్పట్లేదు, మరి మాధవన్ వాళ్ళు చెప్పట్లేదు, ఎవడెందుకు చెప్పట్లేదు? సరే అందరూ చెప్పారు, ఓకేనా, ఇండియా వ్యాప్తంగా హీరోలు అందరూ చెప్పారు, మరి హీరోయిన్లు ఎందుకు చెప్పట్లేదు? అసలు ఆయన భార్య చెప్పలేదు, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పలేదు, ఎందుకు చెప్పలేదు? సరే పోనీ హీరోయిన్లు చెప్పారు. రాజకీయ నాయకులకి దేశభక్తి లేదా? ఒక మంచి సినిమా ఇంతమంది మాట్లాడుతారు, వీళ్ళు ఎట్లా అసలు ఎందుకు చెప్పట్లేదు దీని గురించి? ఏంటిది ఇప్పుడు దీని గురించి అందరు చెప్పాలా? రూలా ఏమైనా పెద్ద విషయమా? చూసినోడు చెప్తాడు, చూడనోడు చెప్పాడు. చూసినా చూడకపోయినా చెప్పాలనుకుంటే చెబుతారు, లేకపోతే చెప్పరు. మరి ఏంటి ప్రాబ్లం ఏంటి? మరి దీని మీద ప్రకాష్ రాజ్ గారి మాట ఏంటంటారు? అదే చెప్తున్నా, ఎవరైనా సరే హూ ద హెల్ ఆర్ యూ ఆల్, మీకు ప్రశంసించడానికైనా విమర్శించడానికైనా మీకుంది ఒక హక్కు, మీ ఇష్టం, అది మీ ఇష్టం. ప్రశంసించే వాళ్ళు ప్రశంసించారు, విమర్శించే వాళ్ళు విమర్శించారు. అయితే సినిమాని మాట్లాడండి, ప్రశంసించినా విమర్శించిన. సినిమాని ప్రశంసించిన వాళ్ళని టార్గెట్ చేసి విమర్శించడం, సినిమాని విమర్శించిన వాళ్ళని టార్గెట్ చేసి మళ్ళీ వాళ్ళని ప్రశంసించడం, ఇట్లాంటి చెత్త అంతా పెట్టుకోకండి, మీకు అనవసరం. అది దేనికి? అది ఆడ అభిప్రాయం, నచ్చింది, నీకు నచ్చలేదు, నీ అభిప్రాయం. అయితే ఏంటి ప్రాబ్లం ఏంటి ఇప్పుడు? లేదు అట్ట నచ్చుద్దా, నేను ఇంటికి వెళ్ళి కొట్టుకు చేస్తారా, లేకపోతే ఇంకేమైనా చేస్తారా చెప్పండి? ఏంటి అవసరం ఏంటి? ఒక సినిమా హిట్ అయింది అంతే, లేదా ఫ్లాప్ అయ్యింది, లేదా నడుస్తుంది, ఇనఫ్. దాని గురించి మాట్లాడడం అంత అవసరం లేదు. ఎదురు చూస్తున్నారు మిగతా లాంగ్వేజెస్ వాళ్ళు కూడా, భాష రానోళ్ళు కూడా వెళ్ళి ఎగబడి చూస్తున్నారు. మనకి ఏంటి అంటే దీనికి ఈ సినిమాకి రాజకీయ పరమైనవి రుద్దడానికి ట్రై చేస్తున్నారు, అది కరెక్ట్ అంటారా? మరి లేదు అంటే కొంతమంది, అంటే ఇప్పుడు నేను చెప్పేది మీకు అర్థమై ఉంటుంది, ఒక పార్టీకి చెందిన వాళ్ళు దేశభక్తి అంటే మా నుంచెల్లే ఉంటుంది, సో మేము ఈ సినిమాకి చెయ్యాలి అని చెప్పేసి వాళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి ఒక రకంగా వినిపిస్తుంది. ఈ సినిమాకి వాళ్ళు మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు, మిగతా వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు, కొంచెం మితిమీరిన దేశభక్తిని చూపెట్టారు ఈ సినిమాలో, అందుకే వీళ్ళు మాట్లాడట్లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? ఎట్ట చచ్చినా అమ్మ వాళ్ళకి ఎవరి గురించి నాకు మాట్లాడే ఒపీనియన్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తెలుగు లాంగ్వేజ్లో, తమిళ లాంగ్వేజ్లో ఎప్పుడు రిలీజ్ అవుద్దా అని అందరూ ఎదురు చూస్తున్నారు. రిలీజ్ అవ్వకపోయినా పర్వాలేదు, మేము ఓటీటీలో వచ్చినప్పుడే చూస్తామని కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే పార్ట్ 1కి పార్ట్ 2కి సంవత్సరాలు ఆగకుండా వెంటనే సునామీ లాగా వచ్చింది ఈ సినిమా, అవునా? సో ఇది చూసి ఇంకా వేరే వేరే భాషల హీరోలు కానీ మిగతా నిర్మాతలు కానీ నేర్చుకోవాలి. దురంధర్లో హీరోకి ఒక ఇంట్రొడక్షన్ అనేది ఉండదు, ఎలివేషన్స్ ఉండవు, వీరత్వంగా పోరాడుతూ ఉంటాడు. అదే వీరత్వంగా నీ తెలుగు హీరోనో, తమిళ హీరోనో, ఇంకే హీరోనో పోరాడాడంటే, పోరాడాలనుకున్నా వాడిని కనీసం 40 నిమిషాలు చూపిస్తాను, కింది నుంచి మీదికి, మీది నుంచి కిందికి. ఇక్కడ హీరోని అంత చూపించకపోయినా వాడి దగ్గర 4 గంటల కంటెంట్ ఉంది.
నీ దగ్గర కంటెంట్ లేక నువ్వు హీరోని మీద అటు తిప్పి చూపిస్తున్నావు. సో కంటెంట్ ఉన్నోడి మీద కంటెంట్ లేనోడికి వచ్చిన కుల్లే ఇప్పుడు జరిగే ఈ సిచ్యువేషన్స్ అన్నిటికీ కారణం. సో ఈ కామెంట్స్ యాక్చువల్గా చెప్పాలి. అండ్ నెక్స్ట్ నీ చుట్టూ తిరగాల్సిన గెంతి తిరగాల్సిన హీరోయిన్కు పాటలు ఇందులో లేవు, అన్ని లేవు. ఏదో అలా సందర్భం సూచితంగా వచ్చినాయి, పోయాయి అంతే. నెక్స్ట్ నీతో పాటు అసలు దురంధర్లో ఫస్ట్ పార్ట్లో హీరో కంటే విలన్ పాత్ర బాగా ఎలివేట్ అయింది. ఈ ఒప్పుకోడు, టాలీవుడ్ హీరో గాడైనా తమిళ హీరో గాడైనా ఇంకో కన్నడ గాడైనా ఎవడు ఒప్పుకోడు తెలుసా. నా సినిమాలో ఆడేవాడు అట్లా పడడానికి నో ఆ క్యారెక్టర్ తగ్గించండి. వాడి ముక్కు కూడా కొంచెం మెరుస్తుంది, నల్లగా ఏదైనా పొయ్యండి. నిజం అంతే. ఆడు ఇంతున్న విలన్ కావాలి, వీడు వచ్చి ఇట్టడంగానే వాడు చావాలి. అట్లా ఈయన్ని అంత లేపాలి. ఇట్లా బ్రతుకుతున్నారు కాబట్టే వీళ్ళకి కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు వస్తే ఆ హిట్ అయితే డైజెస్ట్ అవ్వట్లే ఈ జనాలకి. ఆ డైజెస్ట్ అవ్వకొచ్చే చండాలమైన థాట్స్, ఆ ట్వీట్స్ ఇవన్నీ కూడా. ఇంకా చెప్పాలి అంటే నీకు సినిమాలో మళ్ళీ ఒక ఐటమ్ సాంగ్ కావాలి. ఆ ఐటమ్ సాంగ్ చేయడానికి ఒక ఎందో ఎవరెవరో కావాలి. ఒకరు కాదు, ఇద్దరు కావాలి, ముగ్గురు కావాలి. ఎందుకు నిజంగా? ఎందుకంటే ఇంకా చెప్పాలంటే సౌత్ సినిమాలు నేర్చుకోవాల్సిన మళ్ళీ అంశం, హీరో డేట్లు కొనకండి, కథలు కొనండి. కథలు కొంటే దురంధర్ లాగా అవుతాయి, అవునా? కథలు కొంటేనే పుష్పలాగా అవుతాయి, కథలు కొంటే దేవర లాంటివి వస్తాయి. కథలు కొనండి, అంతేనా? హీరో గాడి డేట్లు కొంటారు ఎందుకు? ఎవడాడు అసలు? వాడి డేట్లు నీకెందుకు చెప్పు? ఏడు నుంచి వచ్చాడాడు? హీరో గాడి డేట్లు కొన్న ఏ నిర్మాత కూడా 100% చెప్తున్నా అసలు వాడికి ఉండవు, ఏమీ ఉండవు. కథని కొనండి, తర్వాత ఎతుక్కో, ఎవడైనా పర్లా దాంట్లో నీ ఇష్టం. ఎందుకంటే కరోనా తర్వాత జనాలు ఈ చండాలాలన్నీ చూడడం వదిలేశారు, ఓకేనా? సినిమాలు చూడడం నేర్చుకున్నారు. సో సినిమాకి కావాల్సింది కథ, ఆడెవడో కాదు.